గ్రేటర్ గుంటూరు వాయిస్ వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గుంటూరు జిల్లాలో నామినేషన్ల సందడి. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల నామినేషన్ దాఖలు. నేడు 10వ తరగతి ఫలితాలు. సత్తా చాటిన భాష్యం విద్యార్థులు. ర్యాంకులు వెల్లడించిన రామకృష్ణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సజ్జల విమర్శలు. 10 ఎమ్మెల్యే సీట్లకు పడిపోయిన పవన్ కళ్యాణ్ అంటూ వ్యాఖ్యలు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గల్లా మాధవి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం భర్త రామచంద్రరావుతో కలిసి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ముందు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నుంచి భారీగా ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యకర్తల నడుమ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. పక్కరా నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి, నాయకులకి, నాకు మద్దతుగా నిలిచిన మా అన్నలందరికీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీ ఫామ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగింది. మీరందరూ చూశారు. ప్రతి ఇంటి నుంచి తరలి వచ్చారు ప్రజలంతా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము బయలుదేరి వచ్చాము ఇక్కడికి. అయితే మీరు చూశారు, ఇదొక్కటే నిదర్శనం మీ అందరికీ. ఘన విజయం మాదే అవుతుంది. కూటమి గెలిచి తీరుతుంది. గుంటూరు జిల్లా తెదేపా ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుంచి కార్యకర్తల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు పెమ్మసాని అందించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారని అన్నారు. ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారి క్షమాపణలు తెలిపారు. ఇదే స్ఫూర్తి పోలింగ్ రోజును కూడా కొనసాగించాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి, అమరావతికి జరిగిన అన్యాయానికి ప్రజలు బదులు చెప్పాలని అన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ నా గెలుపు ఖాయమని, మెజారిటీపైనే దృష్టి పెట్టానని అన్నారు. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తానని వెల్లడించారు. వచ్చిన గుంటూరు ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఎంత ఊహించినటువంటి రెస్పాన్స్ ప్రభంజనంలాగా ఈరోజు వచ్చింది. రెండోది, నన్ను నమ్మి ఈ పార్లమెంటు సీటు నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి, వీరితో పాటు అసలు ఈ పార్టీని పుట్టించినటువంటి, ఒక ఆశయ సాధనతో పుట్టించినటువంటి నందమూరి తారక రామారావు గారికి, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. మూడోది, ప్రజలకి దీనివల్ల కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది. వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను. కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల.
నా ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు. కాకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి కాబట్టి చేయాల్సి వచ్చింది. ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఆ విషయంలో నన్ను క్షమించండి. తర్వాత దీనికి ఇప్పుడు ఇదే ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ. ఈరోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి ప్రజలు ఒక విప్లవంలాగా తిరగబడి ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ నామినల్. ఆల్రెడీ ఒక భారీ మెజారిటీతో విక్టరీ అయిపోయింది అనేది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. ఇంకొకటి, గుంటూరు ప్రజలందరికీ కానీ నా కార్యకర్తలకు కానీ నా మీద చూపిన ఈ అభిమానానికి నేను అందరికీ వాళ్ళు ఒకటే హామీ ఇస్తూ ఉన్నా, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వమ్ము చేయను. ఇప్పుడే కాదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అవినీతి లేకుండా, స్వార్థం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా గుంటూరు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నా శక్తి మేరకు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం పొన్నూరు రోడ్లోని ఆయన కార్యాలయం వద్ద నుంచి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వరకు కార్యకర్తల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ అధికారులకు నామినేషన్ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి లేక రాష్ట్రం అధోగతి పాలైందని, తిరిగి అభివృద్ధి చెందాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. అందుకోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, జనసేన కూటమి, బీజేపీ కూటమి మద్దతుకి రావడం ఈరోజు ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా విభజన అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం, వారందరూ కూడా రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతూ ఉంది, ఎటువంటి అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలన్న ఆలోచనలో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎలా బ్రతకాలి, ఎలా తినాలి అనే ఆలోచనతో భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మార్పు కోసం ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి, అభివృద్ధి సంక్షేమానికి మారుపేరుగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా స్పందనతో ముందుకు వస్తూ ఉన్నారు. వారందరి ఆశీర్వాదంతో తప్పకుండా 2024 రేపు మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తప్పకుండా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేటువంటి విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయబోతా ఉన్నాం. అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు,
అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి, బీజేపీ మిత్రపక్షానికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు మైనారిటీలకు బీజేపీని బూచీగా చూపించి కొన్ని పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీని బూచీగా చూపించి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వారి పార్టీ అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా 2014-19లో బీజేపీతో కలిసినప్పుడు ముఖ్యంగా ముస్లింల కోసం ఏమైనటువంటి కార్యక్రమాలు చేశారో దాని మీద చర్చకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ముస్లింలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా సిద్ధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ పక్షాన, జనసేన పార్టీ పక్షాన మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. సవాల్ విసురుతా ఉన్నా. నిజంగా వైసీపీలో ముస్లింల జీవిత గాథలను, ముస్లింల జీవిత స్థితిగతులను మార్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో ఒక్కసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో షాదీ తోఫా కానీ, పెళ్లి కానుక కానీ, అలాగే రంజాన్ తోఫా కానీ, ముస్లిం మౌజన్ ఇమాంలకు ఇచ్చేటువంటి శాలరీస్ కానీ, అలాగే విదేశీ విద్య కానీ అనేక పథకాలను నీరుగార్చి ముస్లింలకు ద్రోహిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనైతే, బీజేపీతో కలిసి ప్రయాణం చేసినప్పుడు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ముస్లింల కోసం, అలాగే హజ్ హౌస్ ఎప్పుడు నిర్మించినటువంటి విధంగా 19 కోట్లతో హజ్ హౌస్ నిర్మించేటువంటి కార్యక్రమం, ముస్లింల ఆడపిల్లల పెళ్లి కోసం షాదీ ముబారక్ కార్యక్రమాన్ని పెట్టి, ముస్లింల పిల్లలు చదువుకోవడానికి అంబేద్కర్ విదేశీ విద్య కార్యక్రమాన్ని పెట్టి, ముస్లింల జీవిత గతాలు మార్చడానికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ముస్లింలకు ఒక సముచిత స్థానం కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకే ప్రజలందరూ, ముఖ్యంగా ముస్లింలందరూ కూడా ఏకకంఠంగా ఓట్లు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ముస్లిం సమాజానికి కంటికి రెప్పలా కాపాడుకోవడానికి నా ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సంకీర్ణ ప్రభుత్వం అభ్యర్థిగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ గారు నామినేషన్ వేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ జనసముద్రంలాగా ప్రజలందరినీ కూడా చూస్తుంటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం తథ్యం. నజీర్ అహ్మద్ భారీ మెజారిటీతోటి తూర్పు నియోజకవర్గం విజయకేతనం ఎగరేస్తున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉంటాం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థిగా రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ప్రతిపాడులో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి నియోజకవర్గంలోని ఉమ్మడి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అధికారులు అందించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, తాడిశెట్టి మురళితో పాటు జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి నోచుకొని ప్రతిపాడు నియోజకవర్గాన్ని తాము గెలిచి అభివృద్ధి ఏంటో చూపిస్తామని అన్నారు. దాదాపు 5 నెలల ముందే గాలి కొద్దిసి నియోజకవర్గాన్ని వదిలేసి వేరే నియోజకవర్గాలకి షిఫ్ట్ చేసుకునే పరిస్థితి. ప్రభుత్వం ఎట్లా ఉందో దాన్ని ఒకదాని చూస్తే తెలిసిపోతా ఉంది. ఈరోజు దాదాపు 1 ఇయర్గా ఈ ప్రాంతానికి అంటి పెట్టుకొని సమస్యల పరిష్కారం చేయడం కోసం రామాంజనేయులు గారు తిరుగుతూ ఉన్నారు. వారిని గెలిపించే కార్యక్రమం చేయమని సమస్యల పరిష్కారం దిశగా మీకు పరిష్కారం తప్పనిసరి చూపెడతారు. ఈ ప్రాంతానికి సరైన వ్యక్తి రామాంజనేయులు గారు 100% 100% నమ్మకం వాటికి గెలిపించుకోవాలి. సార్, సీనియర్ నాయకులు రత్తి గారు ఈరోజు నామినేషన్ రాలేదేం సార్? అదే గారు పూర్తి నమ్మకంతో ఆయనే 2 సంవత్సరాల నుంచి ముందు నడిపిస్తూ ఉంది. రామాంజనేయులు గారిని ఆయనే ముందు నడిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని అంతా కూడా. అంటే ఈ రోజు రాని కారణం ఏంటి? ఈ రోజు రాని కారణం నామినేషన్, ప్రతి నామినేషన్ ఎండకు సంబంధించిన నియోజకవర్గాన్ని పూర్తి నడిపించే కార్యక్రమంలో ఆయనే ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు లేవు. నేను చేరేటప్పుడు ఆయన కలిసి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని వచ్చాం.
ఈరోజు పెద్దలు పూల రామాంజలి గారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున నామినేషన్ ప్రక్రియని నియమ నిబంధనల ప్రకారం పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందాక రామాంజలి గారు చెప్పినట్టు ఎప్పుడో ఉదయం 8 గంటలకి మేము నామినేషన్ ప్రక్రియకి బయలుదేరితే 1:30కి 1:15కి ఇక్కడ చేరినట్టు పరిస్థితి. అశేష ప్రజావాహిని. నేను 2009లో పత్తిపాడు నామినేషన్కి వచ్చాను. 2019లో కూడా పత్తిపాడులో అభ్యర్థి నామినేషన్కి వచ్చాను. తెలుగుదేశం పార్టీ తరఫున అప్పుడు నేను ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఒకసారి వైసీపీలో ఉన్నానండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఈ 3వ ఎక్స్పీరియన్స్ నాకు పత్తిపాడు నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి నామినేషన్గా పాల్గొనడం. ఇది నేను ఇక్కడే కాదు ఎన్నో నామినేషన్ ప్రక్రియ చూసినప్పుడు కనీ విని ఎరగని రీతిలో భూమాత ఈనిందా అన్నట్టుగా ఇసుక వేస్తే రానంత జనాన్ని నేను ఇదే మొట్టమొదటిసారిగా నా రాజకీయ అనుభవంలో పత్తిపాడు నియోజకవర్గంలో జరిగినట్టు ఈరోజు నామినేషన్ ప్రక్రియ అంత గొప్పగా ఘనంగా జరిగింది. మరి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. స్వచ్ఛందంగా ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చి తెలుగుదేశం కూటమికి రామాంజలి గారికి ఎంత భారీ ఎత్తున మద్దతు చెప్పారో ఇదే అర్థమవుతుంది. స్వచ్ఛందంగా వచ్చారు మహిళలు, వృద్ధులు, యువకులు అందరూ. అసలు కన్నుల పండగ ఈరోజు ఏమన్నా ఈ రాష్ట్రానికి స్పెషల్ అయినటువంటి పండగ ఉందా? ఇంతటిగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చారనే భావన కల్పించిన నామినేషన్ ప్రక్రియ జరిగింది. దీంతో అర్థమవుతుంది అఖండమైన మెజార్టీతో ఇక్కడ కూటమి అభ్యర్థి పూల రామాంజలి గెలుస్తున్నారు. అదేవిధంగా ఇదే మెజార్టీ రామసాని చంద్రశేఖర్ గారు ఎంపీ కూడా ఇదే మెజార్టీ ఆయన కూడా వస్తుంది. ఘనంగా ఇద్దరు వ్యక్తులు గెలవబోతున్నారని చెప్పడానికి సంకేతాలు పూర్తిగా ప్రజలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పత్తిపాడు నియోజకవర్గంలో మన బూర్ల రామాంజనేయులు గారు నామినేషన్ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో మన ముస్లింస్ల తరఫు నుండి పెద్ద ఎత్తున వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రామాంజనేయులు గారికి మా ముస్లింస్ తరఫు నుండి ఎప్పుడు ఆయనకు మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియబరుస్తూ వారికి శుభాభినందనలు తెలియబరుస్తూ ముస్లింస్ గతంలో మన ఎన్డీఏ ప్రభుత్వం నుండి కానీ బయటకు వచ్చారని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇంతకుముందు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆయనమ్మటే పనిచేసింది. కానీ ఈరోజు ముస్లింస్లు మొత్తం అర్థం చేసుకున్నారు వారు ఏం చేశారు, వెనక ప్రభుత్వం ఎలా ఉందని చెప్పేసి. ఈ ప్రభుత్వానికి ముస్లింస్ మొత్తం మద్దతు తెలుపుతానికి రెడీగా ఉన్నారని చెప్పి తెలియపరుస్తూ నేను ముస్లింస్ నాయకుడిగా మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ బూర్ల రామాంజలి గారికి శుభాభినందనలు. ఆయన అఖండ మెజార్టీతో పత్తిపాడు నియోజకవర్గంలో ముస్లింస్లు అందరూ అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు వారి అందరికీ ముస్లింస్ అందరికీ సలాంలు చేసి నేను వస్తాను తప్పనిసరిగా ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ముస్లింస్ అందరికీ తెలియపరుస్తానని చెప్పి నేను చెప్పుకుంటా వస్తున్నాను. సార్, ముస్లిమ్స్ అందరూ ఇప్పుడు మామూలుగా తెలుగుదేశం కూటమిలో బీజేపీ కలిసిన తర్వాత ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారనేది వస్తుంది సార్. రిజర్వేషన్ తీసేస్తున్నారు. అవునండి, 4% రిజర్వేషన్ ఇంతకు ముందు కోర్టులో ఉన్నది. దానికి ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కాపాడుకుంటా వచ్చారు. ఈ రోజు వరకు కాపాడుకుంటా వచ్చారు. పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోర్టులో ఈ రోజు వరకు ముస్లిమ్స్ కోసం అది పోకుండా మనకు కోర్టులో ఎంతెంతో పెద్ద లాయర్తో పెట్టి దాన్ని వకాలత్తు చేపిస్తూ ఉన్నారు. అది తప్పనిసరిగా మనకు రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిద్దని ముస్లింస్తో అందరం మేము ఏకకంఠంగా మేము చెప్పదలుచుకున్నాము సార్. ఈరోజు పత్తిపాడు అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి బూర్ల రామాంజలి గారు నామినేషన్ చేయడం జరిగింది. ఈ నామినేషన్కి ఎంత జనం వస్తారని అయితే ఊహించలేదు. ఒక 10,000-20,000 వస్తారనుకున్నాను నేను. దాదాపు 16 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయింది. కనీసం ఒక 50,000 మంది వచ్చారని నేను అంచనా వేసుకుంటున్నాను. ఈ విషయం కూడా ఇంతమంది జనం రావడానికి కారణం కూడా రామాంజలి గారు చిన్న వయసు నుంచి కూడా కష్టపడి స్కాలర్షిప్లకు చదువుకొని ఒక ఐఏఎస్ అయ్యి కలెక్టర్ అయ్యి ఆయన కమిషనర్ అయ్యి ఇప్పుడు ప్రజల సేవ చేస్తాకు వచ్చాడు. నమ్మకంతో ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి
ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. అలానే మిత్రులు సోదరులు రా వెంకటరమణ గారు ఒక ప్లస్ పాయింట్, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం కూడా. అలానే బీసీ నాయకులు మన తాజిటి మురళి గారు, అలానే వీళ్ళిద్దరు కూడా చేరటం కొంత ప్లస్ అయింది. సార్కి ఒక విషయం చెప్పాలంటే ఆ జన సమీకరణ కథ చూసి చాలా ఈరోజు నేను 35 సంవత్సరాల నుంచి నేను ఈ రాజకీయ జీవితం జరుగుతున్నాను. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆసుపత్రిలోని 15వ నెంబర్ ఓపీలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలు రోగులకు అందుబాటులో లేకపోవడం వల్ల వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు డిఎంఈ డాక్టర్ నరసింహం చొరవతో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అందే కోటి వెంకటేశ్వరరావును నియమించారని ఆయన చెప్పారు. దీనివల్ల లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ విభాగం సోమ, బుధ, శుక్రవారాల్లో పనిచేస్తుందని, మిగతా రోజుల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ పనిచేస్తుందని ఆయన తెలిపారు. జీర్ణకోశ వ్యాధులు, పిత్తాశయ, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, ఫ్యాంక్లియాస్ కి సంబంధించిన సమస్యలు శస్త్రచికిత్సలు చేస్తారని ఆయన చెప్పారు. రోగులు గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధిత సమస్యల కోసం రోగులు వచ్చిన వెంటనే పరీక్షలు చేసే శస్త్రచికిత్సలు చేస్తామని ఆయన అన్నారు. ఆసుపత్రిలో ఆధునికీకరించిన ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉండటం వల్ల శస్త్రచికిత్సలు చేసేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. ఈ ఆసుపత్రిలో చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు శస్త్రచికిత్సలు చేస్తారని ఆయన వివరించారు. కాలేయం, ఫ్యాంక్లియాసిస్, క్యాన్సర్ వంటి గడ్డలను తొలగించేందుకు అధునాతన శస్త్రచికిత్సలు చేస్తామని ఆయన చెప్పారు. 15వ నెంబర్ ఓపీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసేది మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంగా ఉంది. ఒక అద్భుతమైన ఆవిష్కరణకి వాళ్ళ తెర తీసిన సంఘటన అయితే మాత్రం మనం అందరం కూడా సంతోషించాల్సిన అవసరం ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం స్టార్ట్ చేయడానికి మనకి వాళ్ళ గవర్నమెంట్ అనుమతులు ఇవ్వటమే కాకుండా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అందేకోటి వెంకటేశ్వరరావు గారిని మనకు పంపించడం జరిగింది. యాక్చువల్గా అందేకోటి వెంకటేశ్వరరావు గారు అనంతపూర్లో సెలెక్ట్ అయినా కూడా మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు నేను 2-3 సార్లు కోరటం జరిగింది. సార్ ఇక్కడికి పంపిస్తే మేము ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లే కాకుండా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగానికి సంబంధించిన జిఏ సర్జరీస్, ఎస్పెషల్లీ హెపటోబిలియరీ సర్జరీస్ అయితే మాత్రం చాలా అవసరం ఉందని చెప్పడం జరిగింది. సిబిడి నాళంలో వచ్చే రాళ్ళు కానీ, కొలాంజియో కార్సినోమాస్ కానీ, లివర్ రిసెక్షన్స్ కానీ, అలానే కోలోనిక్ రిసెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం అడగటం జరిగింది. డిఎంఈ నరసింహం గారు, అలానే మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు, ఎంటీ కృష్ణబాబు గారు మన అభ్యర్థనని ఆలకించి మన్నించి సహృదయంతో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాన్ని స్టార్ట్ చేయడానికి అందే కోటి వెంకటేశ్వర గారిని పంపించినందుకు ముందుగా కృష్ణబాబు గారి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలానే నరసింహం గారికి కూడా ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థి జొన్న శివశంకర్రావు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మంగళగిరి చిల్లపల్లి కళ్యాణ మండపం నుంచి పురవీధుల్లో గౌతమ్ బుద్ధ రోడ్డు మీదుగా ర్యాలీతో ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థి జొన్న శివశంకర్రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఐ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులతో పాటు భారీగా సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మంగళగిరి ప్రజలకు ఇళ్ల పట్టాల సమస్య తొలగాలన్నా, డ్రైనేజీ సమస్య వీడాలన్నా తను గెలిపించాలని కోరారు. డబ్బున్న రాజకీయ పార్టీలతో తను పోరాడుతున్నానని, తనకు ప్రజలు మద్దతు కావాలని కోరారు. ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ మంగళగిరి ప్రజల సమస్యలు పట్టలేదా? ఎన్నికల సమయంలో ఇప్పుడు ప్రజల సమస్యలు గుర్తొచ్చాయంటూ ఎద్దేవా చేశారు. గతంలో మంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసి, ఇప్పుడు పార్టీల ఫిరాయింపులు చేసి తను లోకల్ చెప్పుకుంటూ తిరుగుతూ ఓట్లు అడుగుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మంగళగిరికి ఏం చేశారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. జరగనున్న పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు దేశ ప్రజలకి అత్యంత కీలక పరీక్ష లాంటిది. మోడీ దుర్మార్గాన్ని గత 10 సంవత్సరాలుగా చూసిన దేశ ప్రజలు అతను ఒక నియంతగా, కార్పొరేట్ ప్రతినిధిగా, సామాన్య ప్రజల వ్యతిరేకిగా, రైతు వ్యతిరేక శక్తిగా దేశమంతా చూస్తున్నారు. ఇప్పుడు రామాలయం పేరుతో 370, 400 సీట్లు వస్తాయని జాతీయ మీడియాని చేతిలో పెట్టుకొని ప్రచారం తప్ప ఉత్తర భారతదేశంలో
100 స్థానాలు కోల్పోబోతూ ఉంది. రానున్నది ఇండియా కూటమి ప్రభుత్వం. ఎన్నికల తర్వాత పొందికల్లో కూడా నూతన మార్పు వస్తుంది. ఇండియా కూటమి బలపడుతుంది. బీజేపీ దాని మిత్రపక్షాలు ఓటమి చెందుతాయి. రాష్ట్రానికి సంబంధించి 5 ఏళ్ల పాటు ప్రజాకంటక పాలనతో మోడీకి ఊడిగం చేసింది జగన్ అయితే, తాజాగా నేనే ఎన్డీఏకి నిజమైన ప్రతినిధిని చెప్పుకుంటూ ఇవాళ మోడీకి ఊడిగం చేసే కూటమి రాష్ట్రంలో తయారైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆది నుండి కమ్యూనిస్టులకి బలమైన పునాది ఉన్న ప్రాంతం మంగళగిరి, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాతో సహా. ఈ నేపథ్యంలో మేము పరిమితమైన సంఖ్యలో పోటీ చేస్తున్న రాష్ట్ర ప్రజలకి ఈ ఎన్నికల పట్ల, అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒకవైపు, వైసీపీ మరోవైపు, ఈ ఇద్దరూ కూడా రాష్ట్రానికి ద్రోహం తలపెట్టిన మోడీకి అనుకూలంగా ఉన్న తర్వాత వారికి ఓటేయాల్సిన అవసరం ప్రజలకు కానీ, మైనార్టీలకు కానీ, రైతులకు కానీ కనపడతలేదు. అందులో ప్రజల్లో ఉండేటువంటి ఒక చైతన్యం ఈనాడు ఖచ్చితంగా కమ్యూనిస్టులకు ఉపయోగపడుతుంది. మంగళగిరి, విజయవాడ లాంటి చోట మేము పోటీ చేసే స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరటానికి ప్రజల సానుకూలత ఉందనేటువంటి దాన్ని మేము భావిస్తున్నాము. ఆ 2 పార్టీలని ఓడించి కమ్యూనిస్ట్ అభ్యర్థులు కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా ఉన్నవారిని గెలిపించడం ద్వారా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత జాతీయ ఐక్యతని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఎర్ర జెండా తప్ప మరో ప్రత్యామ్నాయం దేశానికి లేదు. ఆ దిశగా ఈ ఎన్నికల్లో మేము విజయాలు సాధిస్తామని విశ్వసిస్తున్నాం. పేదలకు మంచి చదువు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరు ఫాతిమా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ టీచర్స్ ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నగరంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ పేద ప్రజల పిల్లలకు మెరుగైన విద్యా విధానం నెరవేరాలంటే ఉపాధ్యాయుల సహకారం తప్పనిసరి అని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల చదువుకు ఆర్థిక అండ అందిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన నిధులను నేరుగా తల్లుల ఖాతాలకు జమ చేసే జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. తన విలువైన ఓటు ఒకటి ఎంపీ అభ్యర్థికి, మరొకటి ఎమ్మెల్యే అభ్యర్థికి వేసి గెలిపించాలని తమ విలువైన ఓటు ఒకటి ఎంపీ అభ్యర్థికి, మరొకటి ఎమ్మెల్యే అభ్యర్థికి వేసి గెలిపించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, నస్రాపేట అసెంబ్లీ పరిశీలకులు గులాం రసూల్, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, ముఖ్య నాయకులు జియావుర్ రెహమాన్, అఫ్సర్ జైన్ మున్నా, మహిళా ఉపాధ్యాయులు, డైరెక్టర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెన శివారులో వైసీపీ నేతల అత్యుత్సాహం కనపరిచారు. సోమవారం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ కు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై రాళ్లతో వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. పెద్దమక్కెన శివారు పెట్రోల్ బంకులో టీడీపీ కార్యకర్తలు పెట్రోల్ కొట్టిస్తుండగా వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. మరోపక్క పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరొకసారి నంబూరి శంకర్ నామినేషన్ వేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కన్నా నామినేషన్ వెళ్తున్నారని అక్కస్తో టీడీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. వైసీపీ దాడిలో టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్యకర్తలను టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం సత్తెనపల్లిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెద్దమైకి నామినేషన్ కన్నా లక్ష్మీనారాయణ గారి అయితే బొంగు దగ్గర ఆయిల్కి వెళ్ళాము. ఆయిల్కి వెళ్తే నంబూరి శంకర్ గారు వీళ్ళ నామినేషన్ అంతా వాళ్ళ కుర్రోళ్ళు వచ్చి ఆయిల్ కొట్టుకుంటే ఏంద్ర నా కొడకలు మీరు ఎక్కడికి వచ్చారు, మేము కొట్టుకోవాలని చెప్పి అన్నారు. ఏందని మేము కొట్టుకుని మేము అన్నాం. అనగానే అక్కడ మాట్లాడటం మీరేం మాట్లాడుతున్నారని చెప్పి మా వాళ్ళు నెట్టారు. నెట్టగానే మేము కూడా నెట్టాము. వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర కట్టెలు దాడి చేశారు మా మీద నామినేషన్ కావాలి.
సత్తెనపల్లి మండలం పెదమక్కంగి గ్రామం అండి మాది. ఈ రోజు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ రోజు అయితే పెద్దకూరపాటు నమ్మూరు సంఘం నియోజకవర్గం పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ ఆయిల్కి వెళ్ళాము. వైసీపీ వరకు వాళ్ళు 40 మంది వచ్చారు. మేము ఆయిల్కి పోయాము. ఆయిల్ తీసుకుంటుంటే ఏ ఊరు మీది ఎక్కడ నాకు అడగలారా మా జనాలు చూసి ఎగబడ్డాను. ముందు అన్న ఏందని మా పని ఎగబడతాను ఏ ఊరు నాకు అడగలని మా పెదమక్క మా ఎస్సీ కళ్యాణ్ చేస్తే లౌడ ఏం బీగుతారు ఎవరు మీరు నా కొడకలు మీకేదో నామినేషన్ అని రాడ్లు కర్రలు నా కొడకలారా అని ఎగబడ్డారని మా పైన రాళ్ళు ఇచ్చేసి రాడ్లు తీసుకుని ఎగబడ్డారు. అన్న ఇదేంటే నాకు మీకు దిగులో చెప్పుకోండి నా కొడకలారా మీ చేత మీరు తెలుసుకోమని రాళ్ళు కర్రలు తీసుకుని ఎగబడ్డారండి. సీసీ కెమెరా అన్నీ ఉన్నాయి. మీరు మా తక్కువ ఏమీ లేదు. ఏందన్నా ఎగబడి కొట్టారు వాళ్ళు 150 మంది ఉన్నారు. మా నమ్ముడు సంఖ్య బీగుకోమంటారా మా నమ్ముడు సంఖ్య వరకు మీరేం చేస్తారు నా కొడకలారా కన్నా అయితే మీరేం బీగుతారా 5 డ్రైవర్ మాట్లాడారండి. దీని మీద న్యాయం చెప్పండి అని కోరుతున్నాను. ఎస్ఎస్సీ 2024 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. సోమవారం చంద్రమౌళి నగర్ లో భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం విద్యార్థులు జి దీపికా శ్రీ 597, టి భావన 596, వై షరీనా 596, ఎస్ గాయత్రి 595, కె లక్ష్మీ హంసిని 595, ఎస్ ఆశ్రిత 595 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. 590 ఆ పైగా మార్కులను 90 మంది, 580 ఆ పైగా 588, 570 ఆ పైగా 1299, 550 ఆ పైగా 2809, 500 ఆ పైగా 5783 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. మ్యాథ్స్ లో 100కు 100 సాధించిన విద్యార్థులు 1113 మందిని, 95 ఆ పైన 3627, 90 ఆ పైన 5103 మంది మరియు సైన్స్ లో 100కు 100 సాధించిన విద్యార్థులు 251, 95 ఆ పైన 2117, 90 ఆ పైన 4016 మంది అని తెలిపారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు రామకృష్ణ డైరెక్టర్ హనుమంతరావులు అభినందనలు తెలిపారు. పంపించండి అమ్మకి ఇచ్చి పంపించండి. పర్లేదు ఇంగ్లీష్ హిందీ పెద్ద ఇద్దరు గ్రూప్ ఫోటో ఇది ఇద్దరు గ్రూప్ ఫోటో తీసుకోండి ఇచ్చండి గ్రూప్ ఫోటో తీసుకోండి వాళ్ళు ఉండాలి కదా మళ్ళీ కనబడతావు నువ్వు
ఎదురండి. అబ్బాయిలు ఉన్నారా? అండ్ అబౌవ్ అదే 600కి 580 అండ్ అబౌవ్ 588 మెంబర్స్ ఉన్నారు. 570 అండ్ అబౌవ్ 1299 మెంబర్స్ ఉన్నారు, అంటే 1300 ఒకళ్ళు తక్కువ. 550 అండ్ అబౌవ్ 2809 మెంబర్స్ ఉన్నారు. 550 అబౌవ్ ఈ టోటల్ జనరల్ మనం 500 ఇస్తే గొప్పగా అని చెప్పుకుంటుంటాం సాధారణంగా. అట్లా 600కి 500 అబౌవ్ తెచ్చుకున్న వాళ్ళు మెంబర్స్ 5783 మంది, 5783 మెంబర్స్ ఆ 600కి 500 అబౌవ్ తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే మ్యాథ్స్లో 100కి 100 1113 మెంబర్స్ సాధించడం జరిగింది. 100కి 100 95 అబౌవ్ అయితే 100కి మ్యాథ్స్లో 3627 మెంబర్స్ సాధించడం జరిగింది. 90 అబౌవ్ అయితే 5103, అంటే ఇందాక మనం 500 అబౌవ్ చెప్పాము, అట్లనే మ్యాథ్స్లో కూడా 90 అబౌవ్ అప్రాక్సిమేట్ అంతమంది ఉన్నారు. అదే సైన్స్లో 100కి 100 తెచ్చుకున్న స్టూడెంట్స్ నెంబర్ 251 మెంబర్స్ 100కి 100 తెచ్చుకున్నారు. అందులో సైన్స్లోనే 95 అండ్ అబౌవ్ 2117 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. 90 అబౌవ్ 4016 మెంబర్స్ తెచ్చుకున్నారు. మరి ఈ ఇంత ఘన విజయానికి కారకులైన మరి ముందు నమ్మకంతో, భాష మీద నమ్మకంతో జాయిన్ చేసిన పేరెంట్స్ అందరికీ, ఆ తర్వాత వీళ్ళని తీర్చిదిద్దిన స్టాఫ్ మెంబర్స్ మొత్తానికి, మరి ఇలా సహకరించిన అందరికీ, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం మేము ఈ స్కూల్ లెవెల్లోనే వీళ్ళకి ఐఐటి ఫౌండేషన్ కానీ, నీట్ ఫౌండేషన్ కానీ స్టార్ట్ చేసి, మరి వీళ్ళని ఇంటర్మీడియట్లోనే డైరెక్ట్గా ఐఐటి సీట్ కానివ్వండి, నీట్లో మెడిసిన్ సీట్ కానివ్వండి సాధించే విధంగా ప్రణాళిక తయారు చేసి, అది స్కూల్ లెవెల్ నుంచే ఇంప్లిమెంట్ చేయడంతో మరి ఇటువంటి ఫలితాలు, ఇంత మంచి మార్కులు సాధించడం కానీ, ఇటు మంచి ఫలితాలు సాధించడం కానీ జరుగుతుంది. ఇదిగా మరి రేపు 10 days క్రితం ఇంటర్మీడియట్లో ఎలా సాధించామో, ఇప్పుడు 10th మంచి మార్క్స్ ఎలా సాధించామో, రేపు 25th or 25th లోపు జేఈ మెయిన్స్ రిజల్ట్ రాబోతుంది. దాంట్లో మరి జిష్ణు సాయి అనే వ్యక్తి మా స్టూడెంటు 300కి 300 తెచ్చుకోవడం జరిగింది. ఎలా చెప్తున్నారంటే ఆల్రెడీ కీ అనౌన్స్ చేసేసారు, ఆల్రెడీ గవర్నమెంట్ కీ ఇచ్చేశారు. ఆ కీ ప్రకారం మా స్టూడెంట్స్ రాసిన షీట్ కూడా ఇస్తారు వాళ్ళే. ఆ మొత్తం చూస్తే ఎక్కడా మిస్టేక్ లేదు. 300కి 300 మార్క్స్ తీసుకొని రేపు 25th కానీ ఆ లోపు కానీ వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేసేటప్పుడు మళ్ళీ మీ అందరి సమక్షంలో మళ్ళీ గొప్ప విజయోత్సవాలు ఈ గుంటూరు వేదికగా జరుపుకోబోతున్నాం. లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు, మరి జేఈ అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5th ర్యాంకు 10th ర్యాంకు సాధించటం, మరి టాప్ 10లో గుంటూరు నుండి ఇద్దరు స్టూడెంట్స్ జాతీయ స్థాయిలో ఉండటం అది గుంటూరుకి గర్వకారణంగా నిలిచింది. అదేవిధంగా మరి ఈ స్టూడెంట్స్ కూడా మరి ఇంటర్మీడియట్కి రాబోతున్నారు. ఇంటర్మీడియట్లో అది మేము స్కూల్ లెవెల్లోనే ఆ ఐఐటి ఫౌండేషన్ కానివ్వండి, మెడికల్ ఫౌండేషన్ కానివ్వండి పెట్టి ఏ విధంగా తీసుకొచ్చామో వీళ్ళందరూ మళ్ళీ ఇంటర్మీడియట్లో గత ఫలితాలని కంటే కూడా ఇంకా గొప్పగా సాధించి మరి మంచి ఫ్యూచర్ అందుకుంటారని కూడా ఆశిస్తున్నాం. మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరూ మాకు ఇచ్చిన కోఆపరేషన్కి మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు పొత్తు ధర్మం ఇదేనా అని టీడీపీ నేతలనే ఇతర పార్టీల్లోకి పంపించి టికెట్లు ఇవ్వడమే పొత్తా అని పవన్ కళ్యాణ్ ను సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సజ్జల. 2.5 ఏళ్లు సీఎం పదవి కావాలన్న అజెండాతో మొదలైన టీడీపీ జనసేన పొత్తు చివరకు 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకునే పరిస్థితికి పడిపోయిందని విమర్శించారు. వీటిలో 10 నుంచి 12 సీట్లలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన నేతలే పోటీ చేస్తున్నారని అన్నారు. ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ తమ వాళ్లకు 10 సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగారని తెలిపారు. ఇది ఎలాంటి పొత్తో ప్రజలు అర్థం చేసుకోగలరని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కండువా వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువా వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు, అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2.5 ఏళ్ళు అది పోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి, 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3-4 5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు.